Hi friends, welcome to TFC Media Planet Leaf. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన నాగరికత కలిగినది మన భారతదేశం. మన దేశ చరిత్రను పరిశీలిస్తే విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది. ప్రపంచం అంతరిక్షం గురించి ఓనమాలు నేర్చుకుంటున్న సమయంలోనే భూమి గుండ్రంగా ఉంటుందని, భూమి యొక్క నీడ చంద్రుడి మీద పడటం వల్ల చంద్రగ్రహణం వస్తుందని చెప్పిన గొప్ప ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్టు మన దేశం వాడే. ఆర్యభట్టు చెప్పిన ఈ సిద్ధాంతాన్ని కొన్ని వందల సంవత్సరాల తరువాత గ్రీకులు కూడా అంగీకరించారు. ఇప్పటికీ ఆయన చెప్పిన ఖగోళ సిద్ధాంతాలే ప్రపంచ అంతరిక్ష పరిశోధనలకి ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయి. అంటే మన భారతదేశ విద్య పరిజ్ఞానం ఎంత గొప్పదో మనకి తెలుస్తుంది. ఆర్యభట్టు ఖగోళ శాస్త్రంపై రాసిన రచనలు ప్రపంచంలో చాలా భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆర్యభట్టు రచించిన భూగోళః సర్వతో వృత్తః అనే పుస్తకంలో మొదటిసారి భూమి గుండ్రంగా ఉందని, భూమి ఒక నక్షత్ర మండలిలో నిరాధారంగా వ్రేలాడుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని, దానివల్లే పగలు రాత్రి ఏర్పడుతున్నాయని చెప్పాడు. ఆర్యభట్టు తరువాత బ్రహ్మగుప్తుడు, వరాహమిహిర, భాస్కరాచార్య 1, భాస్కరాచార్య 2, శ్రీపతి, మహేంద్ర సూరి, నీలకాంతన సోమయాజి వంటి ఎందరో ఖగోళ శాస్త్రవేత్తలు రచించిన ఎన్నో ఖగోళ గ్రంథాలు మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచపు ఖగోళ శాస్త్రవేత్తలు వీరి రచనలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. మన వేదాలు, ప్రాచీన గ్రంథాలు ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని పంచాయి. ఇప్పుడు మనం టైం చూడటానికి గడియారాలను వాడుతున్నాం. ఈ గడియారాలకు ప్రేరేపణ మాత్రం పూర్వం ఉపయోగించిన సన్ డయల్స్ అనే చెప్పాలి. చాలా కాలం పాటు ప్రపంచ ప్రాచీన సన్ డయల్ని ఈజిప్షియన్స్ మరియు బాబిలోనియన్స్ 3000 సంవత్సరాల క్రితం యూజ్ చేసినట్లు చెప్పేవారు. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిశోధనలలో 5000 సంవత్సరాల పూర్వం ఇండస్ సివిలైజేషన్లో వాడినట్లు తేలింది. చరిత్రలో ఉపయోగించిన ఫస్ట్ రాకెట్ బాంబ్ తయారు చేసింది కూడా మన భారతీయుడే. భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి చేయడానికి పోరాడిన గొప్ప యోధుడు టిప్పు సుల్తాన్. అతను బ్రిటిష్ వారి మీద ఇనుముతో తయారు చేసిన రాకెట్ బాంబ్స్ని ప్రయోగించేవాడట. ఇది చూసిన బ్రిటిష్ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి ప్రయోగించే రాకెట్ల నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఇలా ప్రపంచం మొత్తానికి వైద్య, గణిత, ఖగోళ శాస్త్రపరంగా తన విద్యా భాండారాన్ని అందించింది మన భారతదేశమే. ఈ వీడియోలో భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన చేసిన మన పూర్వీకుల ఘన చరిత్ర చూశాం కదా. నా నెక్స్ట్ వీడియోలో మన దేశపు ఆధునిక అంతరిక్ష పరిశోధనా రంగం ఏ విధంగా అభివృద్ధి చెందిందో దాని వెనుక ఉన్న శాస్త్రవేత్తల గురించి చెప్పబోతున్నాను. మరి ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.